బార్ అసోసియేషన్ వాళ్ళ నిరసన కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ ఈరోజు వీళ్ళకి సంఘీభావం తెలియజేయడం జరిగింది. గతంలో కూడా పెద్దపల్లికి సంబంధించినటువంటి జిల్లా కోర్టు పెద్దపల్లి పట్టణంలో ఉండాలనే విధంగా వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తే అప్పుడు భారతీయ జనతా పార్టీ మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మా రాష్ట్ర నాయకులు అందరూ కూడా సంపూర్ణ మద్దతు చేయడం జరిగింది. ఈ పెద్దపల్లి జిల్లా కేంద్రానికి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద లేనిపోయిన ఆరోపణలు చేసి ఈయన కూడా ప్రమాణ పత్రం ఈ కోర్టు అడ్వకేట్లకు రాసి ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మా ఎంపీ ఒక అతను ఉండే ఎవరు ధర్మపురి అరవింద్ గారు ప్రమాణం చేస్తే పసుపు తెచ్చిండు. మరి మీరు ప్రమాణం చేసిరు కాబట్టి మీరు ఈ మాట నిలబెట్టుకోవాలని అంటే తప్పకుండా జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి పట్టణంలోని కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, పెద్దపల్లి పట్టణానికి సంబంధించినటువంటి జిల్లా కార్యాలయాలు ఒక కలెక్టరేట్ మాత్రం తప్ప మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెద్దపల్లిలో లేవు. ఇప్పటికైనా మీ గవర్నమెంట్ మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఈ పక్కనున్నటువంటి రామగుండానికి కమిషనరేట్ పోయింది, పక్కనున్నటువంటి రామగుండానికి కాలేజ్ పోయింది, పక్కనున్నటువంటి నగర ఏది అన్ని పోయినాయి. ఒక పెద్దపల్లికి ఏం లేదు. పెద్దపల్లి మీద మీరు ప్రత్యేకమైన దృష్టి సారించి సుల్తానాబాద్ డెవలప్ ఎట్లా చేస్తున్నారో పెద్దపల్లిని కూడా అదే విధంగా డెవలప్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా పెద్దపల్లి లోపల జిల్లా కోర్టు ఏర్పాటు చేయకుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉన్నాం.